ఇది జాషువా కవి రాసినటువంటి గబ్బిలము. జాషువా రచన ఇది అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి మంచి పుస్తకం. ఇది దయచేసి అందరూ కొని చదవండి. ఇది చాలా చక్కటి పుస్తకం. దీంట్లో గబ్బిలం అనగానే గబ్బిలం ఎందుకు టైటిల్ పెట్టాడంటే ఒక పక్షి కోసం రాస్తాడు అయినా అది చదివితేనే అర్థమవుతుంది. చదవండి, తెలుసుకోండి. అయితే దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే గబ్బిలం అనగానే మీ అందరికీ తెలుసు, అది వేలాడుతుంది కిందకి. రాత్రుళ్ళు ఏం చేస్తుంది మీకు అందరికీ తెలుసు కదా. బుర్ర కిందకి పెడుతుంది, కాళ్ళ మీద పైకి ఆకాశంకి కాళ్ళు చూపిస్తుంటుంది. దాని తాలూకా గబ్బిలాని తాలూకా మంచి పుస్తకం రాసినటువంటి చాలా ప్రాముఖ్యత పొందింది. దీనికి మంచి అవార్డు వచ్చింది. దీంట్లో ఉన్నాయి ప్రసిద్ధ ఆధునిక కవ్యాల్లోనే మాత్రం టీకా తాత్పర్యాలతో, అంటే టీకా అంటే తెలుసు కదా, గుచ్చడం. టీకా అంటే టక్కన గుచ్చిన వెంటనే కొద్దిగా నొప్పి వస్తుంది, కానీ బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మంచి పుస్తకం, కొనుక్కొని చదవండి. దయచేసి తెలుగు మీద పట్టు సాధించండి. దీనిలో తేటగీతి మనకు తెలుగులో ఉంటాయి కదా, ఇవన్నీ తేటగీతి, నెక్స్ట్ తీసిన వెంటనే అది వచ్చింది ఆట వెలది. ఎక్కువ తేటగీతి ఆట వెలది ఎక్కువ చూడండి. ఇవ్వండి తేటగీతి అంటే ఇవ్వండి, ఆట వెలది ఇలా ఎక్కువ ఈ యొక్క వీనే జోడించి రాశాడు. చూడండి, ఇది చాలా బాగుందండి. ఉప్పలమాల ఇవన్నీ కూడా జోడించి రాశాడు. పద్యాలు మాకు చాలా బాగుంటాయి, చక్కగా అర్థమవుతుంది. తెలుగులో ఉంది, స్వచ్ఛమైన తెలుగులో ఉంది, తాత్పర్యం కూడా ఇచ్చాడు. అంటే గబ్బిలం అంటే ఏంటి లేదు, గబ్బిలం ఎందుకు టైటిల్ పెట్టాడంటే గబ్బిలానికి ఇతని తాలూకు గోడు వినిపిస్తాడు. జాషువా గారు, మీ యొక్క గురువు ఎవరు, మీరు అంత బాగా చక్కగా రాశారు కాబట్టి మీ గురువు ఎవరు అని ఒక ఆయన అడుగుతారు. ఆయన పేరు అయితే నేను చెప్పను, కానీ ఆ శాస్త్రి గారు ఆయన అడిగితే నా గురువు నా పేదరికమని చెప్తాడు ఈయన జాషువా కవి. అవునా, ఇంత చక్కగా ఎలా రాసావయ్యా నువ్వు, ఇంత అద్భుతమైన కావ్యం ఎలా రాసావు అంటే గబ్బిలం అని ఎందుకు టైటిల్ పెట్టావు అనగానే, గబ్బిలం అనగానే దానికి కళ్ళు మసక కనిపిస్తాయి. గబ్బిలంతో చెప్తాడు జాషువా కవి, అమ్మా నువ్వు వెళ్ళి మా యొక్క గోడు వినిపించు, మమ్మల్ని అయితే దేవాలయాలు ఆ యొక్క గుడుల్లోకి మమ్మల్ని రానివ్వట్లేదు, నువ్వైతే నీకు రెక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నిన్ను కూడా ఎవరు అడగరు, ఎందుకంటే నువ్వు ఆ యొక్క దేవాలయాల్లోకి వెళ్తావు, లేకపోతే చర్చిల్లోకి వెళ్తావు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తావు, కాబట్టి మా యొక్క గోడు ఆ యొక్క శివునికి వినిపించమ్మా అంటే అది దానికి మసక కళ్ళు కనిపించు, అది పైన చూస్తే కాళ్ళు ఏమో పైన ఉంటాయి, కిందనేమో బుర్ర ఉంటుంది. దానికి ఒక అంటే దీంట్లో అయితే ఆ పద్యం అయితే నేను చూపించగలను. బుర్ర అయితే కిందకు ఉంటుంది, మీ అందరూ తెలుసు గబ్బిలం కోసం. ఇలాగా దాని గోడు వినిపిస్తాడు. వినిపిస్తే అది చెప్పలేదు, చేయలేదు, ఆడు తిరగడమే అంతే. ఆడికి వెళ్ళి ఆ మర్రిపళ్ళు గిరిపళ్ళు ఉంటాయి కదండి, మర్రి చెట్లు ఎక్కువ ఉంటాయి శివాలయం చుట్టూ, అవి తినేసి వచ్చి మామూలుగా మళ్ళీ అక్కడ పడుకొని మళ్ళీ ఉదయం నైట్ పూట మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. ఎక్కువ శాతం ఉదయాన్ని బాగా అరుస్తుంటాయి. దాని ప్రాముఖ్యత గురించి రాసాడు. ఇంకా పద్యాలు అయితే లోన్ చాలా మంచివి ఉన్నాయి. అవన్నీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో వినిపిస్తాను.